హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ అలాగే థర్డ్ పేజ్ లిస్టు మనకి ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ లిస్ట్ కూడా మనకి థర్డ్ పేజ్ లిస్ట్తో రిలీజ్ అవుతుందా లేదని కూడా అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. మనకి థర్డ్ పేజ్కి సంబంధించి లిస్ట్ అనేది ఈ నెల 21న రిలీజ్ అవుతుందని ఇంతకుముందు న్యూస్ ఆర్టికల్లో ఆల్రెడీ చెప్పారు. మనకి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. న్యూస్ ఆర్టికల్లో కూడా మీకు చూపించాను. ఆ వీడియోలో మనకి 21న రిలీజ్ అవుతాయని చెప్పారు కదా థర్డ్ పేజ్ లిస్టు. అలాగే మనకి 22 లోపు ఈ థర్డ్ పేజ్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెడతామని వెబ్సైట్లో కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పెట్టారు. సో ఇప్పటికీ కూడా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. మరి మనకి ఈరోజు రిలీజ్ చేస్తారా అంటే మ్యాక్సిమం మనకి ఈరోజు నైట్ లోపు రిజల్ట్స్ అనేవి వెబ్సైట్లో పెడతారండి. సో మరి ఈరోజు ఏమైనా కారణం చేత వెబ్సైట్లో పెట్టకపోతే రేపు మార్నింగ్ తప్పకుండా వెబ్సైట్లో పెడతారు. సో ఏది ఏమైనా 99% ఈరోజే వెబ్సైట్లో పెట్టేయవచ్చు రిజల్ట్స్. మీరు కూడా వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. నేను కూడా వెబ్సైట్లో పెట్టగానే వీడియో అయితే చేస్తాను. అలాగే మనకి క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ కూడా పెడతారా అంటే మనకి థర్డ్ పేజ్ లిస్ట్తో పాటు క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ కూడా పెడతారు. చాలామందికి ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఇంకా రిపోర్ట్ చేయని వాళ్ళకి కాల్స్ వస్తున్నాయంట. ఎందుకు మీరు ఇంకా రిపోర్ట్ చేయలేదని వాళ్ళని సండేలోపు రిపోర్ట్ చేయమని చెప్తున్నారు. అడ్వకేట్ నుంచి కాల్ చేసి మీకు కూడా కాల్ వచ్చే ఉంటుంది. కాల్ వచ్చిందా లేదని కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటే, అంటే చాలామంది క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, అటువంటి వారు మాత్రమే రిపోర్ట్ చేయలేదు. సో మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్ చేద్దామని. సో ఒకవేళ మీకు కాల్ వస్తే వాళ్ళకి ఇదే రీజన్ చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. మనకి రిజల్ట్స్ ఒకవేళ ఈరోజు కానీ రేపు కానీ వెబ్సైట్లో పెట్టిస్తే అది చెక్ చేసుకొని క్యాంపస్ చేంజ్ అయ్యారా లేదని చూసుకొని మీరు రిపోర్ట్ చేయొచ్చు. మరి థర్డ్ పేజ్ లిస్ట్ అనేది మనకి మ్యాక్సిమం ఈరోజే పెట్టేస్తారు. సో మరి వీటితో పాటు మనకి ఎన్సీసీ స్పోర్ట్స్ లిస్ట్ కూడా పెడతారా అంటే 99% అవి కూడా మనకి ఈ థర్డ్ పేజ్ లిస్ట్తో పాటే పెట్టేస్తారండి. సో మరి లిస్ట్ వచ్చిన తర్వాత ఏ లిస్టులు వచ్చాయి, అలాగే మనకి ఏ రేషియోలో లిస్ట్ రిలీజ్ చేశారు, ఎవరికి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, అందులో ఎవరికి సీట్ వచ్చే ఛాన్స్ లేదు, లేదంటే ఒకటే లిస్ట్ పెట్టారు, అన్ని డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో మీరు కూడా వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండండి. రిజల్ట్స్ రాగానే నాకు కూడా కామెంట్ అయితే చేయండి. ఒకవేళ నేను ఏదైనా వేరే వర్క్లో ఉండి చూడకపోవచ్చు. సో మిగతా వర్క్ తెలియదు కాబట్టి నేను వెంటనే వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.